చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, దేవుడు నిజంగా నన్ను తెలుసుకుంటాడా అని. ఈరోజు మనం చూడబోయే వాక్యం దేవుడు నిన్ను ఎంతగా తెలుసుకుంటాడో, నీ హృదయాన్ని ఎలా చూస్తాడో మనకు చూపిస్తుంది. దేవుని నామంలో అందరికీ నా వందనాలు. ఈరోజు ఆదివారం కదా, అందరు చర్చ్కి వెళ్ళి వచ్చారా? నేను కూడా చర్చ్కి వెళ్ళి వచ్చాను. అక్కడ దైవజనులు చెప్పిన మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వచనం నుంచి 51వ వచనం వరకు మనం ఇప్పుడు ధ్యానించుకుందాం. ఫిలిప్పు నతానియేలును కనుగొని, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తులను ఎవరిని గూర్చి వ్రాసారో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. ఫిలిప్పు నతానియేలు దగ్గరకు వెళ్ళి, మోషే ధర్మశాస్త్రంలో రాసినవాడు, ప్రవక్తలు చెప్పినవాడు నజరేయుడగు యేసు అని చెప్తాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటంటే, ఫిలిప్పు సత్యాన్ని కనుగొన్న వ్యక్తి, కానీ నతానియేలు మనలాగే సందేహించే మనిషి. ఫిలిప్పు యేసుని కనుగొన్న వెంటనే తన స్నేహితుడైన నతానియేలుతో పంచుకున్నాడు. ఇక్కడ ధర్మశాస్త్రం అంటే మోషే రాసిన 5 పుస్తకాలు: ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఫిలిప్పు నతానియేలుకు చెప్పింది ఏమిటంటే, మోషే ఈ పుస్తకాలలో ముందుగానే చెప్పిన రక్షకుడు వచ్చాడు, ఆయనే యేసు అని చెప్పాడు. మనకు దేవుడు తెలిసినప్పుడు అది మన దగ్గరే ఉంచకుండా ఇతరులతో పంచుకోవాలి. ఎలాగైతే ఫిలిప్పు నతానియేలుతో పంచుకున్నాడో మనం కూడా అలానే పంచుకోవాలి. 46వ వచనము. అందుకు నతానియేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో ఆనెను. నజరేత్ అనే ఊరు ఒక చిన్న పట్టణం మరియు ప్రాముఖ్యత లేని ఊరు. అక్కడ ప్రజలను పెద్దగా ఎవరు గౌరవించరు. పెద్ద ప్రవక్తలు, రాజులు అక్కడి నుండి రాలేరు. అందుకే నతానియేలు సందేహం వ్యక్తం చేశాడు. యేసు ప్రభువు యొక్క చిన్ననాటి జీవితం నజరేతులోనే గడిచింది. అందుకే ఆయన్ని అందరూ నజరేయుడైన యేసు అని పిలుస్తారు. దేవుడు గొప్ప పనులు చేయడానికి పెద్ద స్థలం అవసరం లేదు. చిన్న ఊరైనా దేవుడు గొప్ప ఊరు చేస్తాడు. చిన్న మనిషి అయినా మన హృదయాన్ని చూసి దేవుడు గొప్పగా వాడుకుంటాడు. 47వ వచనం. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పెను. యేసు నతానియేలుని చూచి, ఇతను కపటం లేని ఇశ్రాయేలీయుడు అని అన్నాడు. అంటే నిజాయితీ గల హృదయం ఉన్నవాడు. నిజమైన ఇశ్రాయేలీయుడు అంటే దేవుని నమ్మే నిజమైన హృదయం ఉన్నవాడు. బయట కాకుండా లోపల కూడా దేవునికి నిజాయితీగా ఉండే వ్యక్తి అనే అర్థం. అందుకే దేవుడు అంటున్నాడు, నతానియేలు నిజమైన ఇశ్రాయేలుడని. మనం కూడా నతానియేలు లాగా దేవునికి నిజాయితీగా ఉండి నిజమైన ఇశ్రాయేలీయుడిలాగా అవుదాం. 48వ వచనం. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతానియేలు ఆయనను అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజురపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితిని అని అతనితో చెప్పెను. నతానియేలు అడిగాడు, నా గురించి మీరు ఎలా తెలుసుకున్నారు? అప్పుడు యేసు చెప్పారు, ఫిలిప్పు నిన్ను పిలవక ముందే నేను నిన్ను ఆ అంజురపు చెట్టు కింద చూశాను. ఆ కాలంలో అంజురపు చెట్టు కింద కూర్చోవడం అంటే ఒంటరిగా ఉండడం, ప్రార్థించడం, దేవుని గురించి ఆలోచించడం, తన హృదయాన్ని దేవునితో పంచుకోవడం. ఇక్కడ నతానియేలు తనని ఎవరు చూడలేదని అనుకుంటాడు, కానీ యేసు చూశాడు. అలాగే మన జీవితంలో కూడా నువ్వు ఎక్కడ ఉన్నా దేవునికి తెలుసు. నువ్వు నీ మనసులో ఏం ఆలోచిస్తున్నావో దేవునికి తెలుసు. నువ్వు ఎవరికి చెప్పని బాధ కూడా దేవునికి తెలుసు. నువ్వు ఒంటరిగా ఏడ్చినప్పుడు, ఎవరు లేరు అనుకున్నప్పుడు దేవుడు నీ పక్కనే ఉన్నాడు. 49వ వచనము. నతానియేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. ఇప్పుడు నతానియేలు దేవుణ్ణి పూర్తిగా నమ్ముతున్నాడు. ఎందుకంటే అతనికి తెలిసిన, ప్రార్థించిన, నమ్మిన దేవుణ్ణి చూశాడు. దేవుణ్ణి మనం తెలుసుకున్నప్పుడు మన విశ్వాసం ఇంకా బలపడుతుంది. 50-51వ వచనములు.
అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నువ్వు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునిపై ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఇక్కడ యేసు నతానియేలుతో, నేను నిన్ను అంజూరపు చెట్టు కింద చూశాను అన్నందుకు నమ్ముతున్నావా అని అడిగాడు. అప్పుడు అడిగినప్పుడు ఆయన అతని విశ్వాసాన్ని చిన్నది అని చెప్పడానికి అలా అడగలేదు. ఇది మొదలు మాత్రమే, ఇంకా గొప్ప కార్యాలు చూడబోతున్నావని చెప్పాడు. అంటే దేవుని పనులు మనం ఊహించిన దానికంటే చాలా గొప్పగా ఉంటాయి. తర్వాత ఆకాశము తెరిచి దేవదూతలు ఎక్కి దిగుచుండుట చూచెదరు అని చెప్పినప్పుడు యేసు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తున్నాడు. పాతకాలంలో యాకోబు కలలో కనిపించిన ఆ మెట్టు లాగానే ఇప్పుడు దేవుడు మరియు మనిషి మధ్య ఉన్న నిజమైన మార్గం యేసే. ఆయన ద్వారా మనకు దేవునితో సంబంధం ఏర్పడుతుంది. మన ప్రార్థనలు దేవుని దగ్గరకు చేరుతాయి. దేవుని కృప మనకు దగ్గరగా వస్తుంది. అందుకే యేసు చెబుతున్నాడు, నన్ను నమ్మితే నీ జీవితంలో దేవుని మహిమను, గొప్ప మార్పులను ఆకాశం తెరుచుకున్నట్లుగా అనుభవిస్తావు. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభువా, పరలోక తండ్రి, నీవు నన్ను పూర్తిగా తెలిసిన దేవుడు అని ఈరోజు నేర్చుకున్నాను. నేను ఒంటరిగా ఉన్న క్షణాల్లో కూడా నువ్వు నాతో ఉన్నావని నమ్ముతున్నాను. ప్రభువా, చిన్న చిన్న విషయాల్లోనే ఆగిపోకుండా నీ గొప్ప కార్యాలను చూసే విశ్వాసం నాకివ్వు. నా సందేహాలను తొలగించి నిన్ను సంపూర్ణంగా నమ్మే హృదయాన్ని ప్రసాదించు. యేసయ్యా, నీవే నా జీవితం మరియు పరలోకానికి మార్గమని నమ్ముతున్నాను. నీ ద్వారా నేను దేవునికి దగ్గరయ్యేలా నన్ను నడిపించు. నా ప్రార్థనలు నీ దగ్గరకు చేరేలా నీ కృప నా జీవితంలో నుండేలా దయచేయుము. ప్రభువా, నా హృదయాన్ని మార్చు. నిన్ను మరింతగా తెలుసుకునే ఆకాంక్షని నాకు ఇవ్వు. ప్రతిరోజు నీతో నడిచే జీవితం నాకు ప్రసాదించు. ఈ రోజు నుంచి నా జీవితం నీ చేతుల్లో ఉంచుతున్నాను. నన్ను నడిపించు, మార్చు, ఆశీర్వదించు. యేసు నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్.